నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సుమన్ టీవీ ఇది సామాన్యుల అస్త్రం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త నిట్టెల కిరణ్మయ్య గారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఫాల్గుణ అమావాస్య. జనరల్గా అమావాస్య అంటే అందరూ భయపడుతూ ఉంటాం కదా. అసలు అమావాస్య యొక్క విశిష్టత ఏంటి? అందున ఫాల్గుణ అమావాస్య అంటే మన ఉగాదికి ముందు వచ్చే అమావాస్య. అసలు దీని ప్రత్యేకత ఏంటి? తల్లి, అసలు అమావాస్య అంటే ముందు మనం చూడండి, చిన్నపిల్లలప్పుడు ఓ శ్లోకం నేర్పిస్తారు. అదేంటంటే, ముందు ప్రథమ గురువు జీవితానికి అంతటికీ కూడా ముందు తల్లి, మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ. తల్లి నుంచి పరిచయం అయ్యేటువంటి వాడు తండ్రి, పితృదేవో భవ. పితృదేవో భవ తర్వాత గురుదేవో భవ, ఆచార్య దేవో భవ అని వస్తుంది. అవునా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తర్వాత అతిథి దేవో భవ. ఆ దైవం అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అంటే ఈ నలుగురు స్వరూపంలోనూ ఉన్నాడు అని చెప్తుంది మనకి శాస్త్రం. అందరినీ దేవుడిగా కొలిచేటంత గొప్పదైనటువంటి సంస్కారం మన హిందూ ధర్మాన్ని. అందులో ఈ అమావాస్య తిథి రోజున ఏమిటి ప్రత్యేకత? అసలు ప్రతి అమావాస్యకి ఏమి చేయాలి అంటే, ఎవరైతే ప్రథమ గురువు అని చెప్తున్నావో ఆ ప్రథమ గురువు ద్వారా ఎవరి ద్వారా అయితే నీకు ఈ శరీరం ఇవ్వబడిందో, ఎవరైతే నిన్ను మోసారో ఆవిడ తల్లి, ఎవరి ద్వారా అయితే నువ్వు ఈ జగత్తులోకి రాబడ్డావో ఆయన తండ్రి కదా. వీళ్ళిద్దరూ లేకపోతే నువ్వు అనేటువంటి వాడివి లేవు. కనుక నీకనేటువంటి ఒక రికగ్నిషన్ ఇచ్చినటువంటి ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేహాన్ని వదిలేసిన తర్వాత, అంటే సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ కర్మలను బట్టి ఎటువంటి జీవితాన్ని మళ్ళీ వాళ్ళు పొందినా, మన దగ్గర ఉన్నటువంటి ఏ దేహంతో, ఏ రికగ్నిషన్తో అయితే మనం వాళ్ళని ఎరుగుదుమో ఆ శరీరంతో ఉన్నటువంటి వాళ్ళిద్దరి వల్లే మనం చేసేటువంటి కర్మలన్నీ మనం చేయగలుగుతున్నాం. ఆ రుణం తీర్చుకోవాలి కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నంతకాలం కూడా చూడండి, పిల్లలు ఏం చేస్తారు అంటే, ఓ గుళ్ళో పూజ చేయించాలి, తప్పనిసరిగా తల్లిదండ్రుల పేరు చెప్పి ఆ గోత్రనామాలు చెప్పి పేరు, వాళ్ళిద్దరితో గోత్రనామాలతో పూజ అయిపోతే అందరికీ, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ శుభం కలుగుతుంది అని అర్థం. అలాగే తల్లిదండ్రులు దేహాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళు ఇంకా మనల్ని ఆశీర్వదించాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వాడైతే సంవత్సరం వచ్చేటువంటి ఆర్థికాలను వదిలిపెట్టడు. తప్పనిసరిగా చేయాలి. అది వాళ్ళ కోసం కాస్తుమా, మన కోసం, ఉన్నటువంటి వాళ్ళ కోసం. అదే సంవత్సరానికి ఒకసారి ఆర్థికం పెడితే వాళ్ళ రుణం తీరిపోతుందా? తీరడానికి అవకాశం లేదు. అందుకనే అమావాస్య తిథిని పెట్టారు. అమావాస్య అంటే పితృతిథి, గుర్తుపెట్టుకోండి. అదేం చేస్తుంది అంటే సకల శుభాలను ఇస్తుంది. అమావాస్య అంటే ఐశ్వర్యప్రదాయిని, అమావాస్య అంటే శుభకరిణి, అమావాస్య అంటే ఆనందదాయిని. ఎందుకు ఇన్ని రకాల పేర్లు ఉండగా మరి ఎందుకు అమావాస్య అంటే భయపడతారండి మన వాళ్ళు అంటే, చాంద్రమానం ప్రకారంగా ఒక నెల మొదలయ్యి అంతమయ్యేటువంటిది అమావాస్య. అంతం అనేటువంటిది ప్రతి వాళ్ళకి బాధాకరంగానే ఉంటుంది. అందుకని ఆంధ్రులమైనటువంటి మనం కొంత అమావాస్యని పక్కన పెడుతూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే, వంశోద్ధరణ విషయంగా కనుక ఆలోచిస్తే, ఐశ్వర్యపరంగా ఆలోచిస్తే, ఆరోగ్యపరంగా ఆలోచిస్తే అమావాస్య వంటి పెన్నిధి లేదు అని శాస్త్రం చెప్తుంది. ఆ రోజు లౌకికంగా నువ్వు వ్యాపారాదులు మొదలెట్టలేవు, అనవసరం వాటి జోలికి పోకు. కొత్త సినిమా రిలీజ్ చేయరు, అనవసరం ఆ జోలికి పోకు. కొత్త వస్త్రాలు కొనుక్కోరు, ఆ విషయాలు. ఇవన్నీ మన కోసం, మన ఆనందాల కోసం లౌకికంగా మనం చేసుకునే పనులు. మరి ఎందుకు ఐశ్వర్యదాయిని అన్నారంటే, పితృదేవతలు ఎవరైతే శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళకి ఆ రోజున కనుక నువ్వు ఇంట్లో కూర్చుని తర్పణాదులు వదిలితే, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు చక్కగా నువ్వులతో తర్పణాలు వదలాలి ఆ రోజున. మొత్తం వాళ్ళతో పాటుగా ఈ తండ్రి తరఫున ఉండేటువంటి అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, అలాగే తండ్రి తరఫున మేనమామలు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, అలాగే అప్పచెల్లెళ్ళు, వాళ్ళ భార్యలు, తాతలు, తండ్రులు, ఇలా కొంత గ్యాంగ్ ఉంటుందన్నమాట. ఆ పితృదేవతా సమూహానికి అంతటికీ కూడా ఎవరైతే శ్రద్ధాసక్తులతో ఉదయం చక్కగా తిలాతర్పణం వదులుకుంటారో, అలాగే తప్పనిసరిగా ఆ రోజు తద్దినం రోజు ఎలాంటి విశేషమైనటువంటి క్రతువు అయితే చేస్తామో పితృదేవతలకి సమారాధన చేయడం కోసం, ఆ రోజు కూడా పిండ తర్పణం చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి తర్పణాదులకి విశేషమైనటువంటి రోజు. అలాంటి పితృతర్పణం అమావాస్య, ప్రతి అమావాస్య రోజు ఇంట్లో జరిగినటువంటి ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో అపమృత్యువు ఉండదు, మృత్యు భయాలు ఉండవు. ఆ ఇంట్లో అంటే ఐశ్వర్యం ఉన్నట్లుండి వెళ్ళిపోయి దరిద్రం అనేటువంటిది రానే రాదట అసలు ఆ ఇంట్లో. అలాగే ఆ ఇంట్లో బుద్ధిమాంద్యం కలిగినటువంటి పిల్లలు పుట్టరట. అందరూ తెలివిగల వాళ్ళే పుడతారట. పితృదేవతల యొక్క ఆశీర్వాదం అంత గొప్ప ఆశీర్వాదం. దేవతల కన్నా కూడా శక్తివంతులు పితృదేవతలు. అందుకనే పితృదేవతలకి, అందుకనే చాలా కథల్లో చూడు, కాశీఖండంలో కానీ మిగతా ఖండంలో కానీ జాహ్నవి, నువ్వు ఏ గొప్ప క్షేత్రానికి వెళ్ళినా తల్లిదండ్రుల్ని చూసుకుంటూ వాళ్ళకి ఆ దేవుడిని దర్శనం చేయించాలి, వాళ్ళ కోసం అన్ని ఏర్పాటు చేయాలనేటువంటి వారు
శిష్యులు, ఆ వారి కోసం ఏదో చేయాలనేటువంటి పుత్రులు, అలాగే గురువు గారిని కాశీకి తీసుకెళ్ళు, రామేశ్వరానికి తీసుకెళ్ళు, ఆయన సేవ చేస్తూ కనీసం మూల విరాట్ దర్శనాన్ని కూడా చేసుకోలేనటువంటి శిష్యులు, వీళ్ళందరికీ త్వరితగతిన మోక్షం ఇచ్చేశాడు భగవంతుడు. కారణం ఏంటంటే భగవంతుడి కన్నా కూడా వీళ్ళే గొప్పవాళ్ళయ్యా, ముందు వీళ్ళని ఆరాధించుకోను అని చెప్పేటువంటి అంతర్రహస్యం. కనుక అమావాస్య తిథి ఎలాంటిది అంటే దేవతానుగ్రహాన్ని సంవత్సర కాలం పాటు ప్రతి నెల 29 రోజులు చేసినా 30వ రోజు ఒక్కరోజు నువ్వు పితృదేవతార్చన కనుక చేసినట్లయితే ఈ 29 రోజులు చేసినటువంటి దేవతారాధన ఏదైతే ఉందో అది సఫలీకృతమయ్యి నీకు సకల కోరికలు నెరవేరుతాయి. కనుక ఇప్పుడు చెప్పు, అమావాస్య భయమా? భయం లేదు. ఐశ్వర్యవంతం. అమావాస్య రోజు ప్రత్యేకించి కొన్ని పూజలు చేస్తారమ్మా. ముఖ్యంగా మార్వాడీస్ ఆ పూజలు చేయడం వల్లే వాళ్ళు బాగా డబ్బు ఐశ్వర్యాన్ని సంపాదించారు పొందుతారు అంటారు. ఆ ప్రత్యేకమైన పూజలు ఏమిటంటే పగలు పితృతర్పణాలను వదులుతాం. మన రీతి రివాజులో వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతుల ప్రకారంగా కాకికి రోజు అన్నం పెడతారమ్మా వాళ్ళు. ప్రతిరోజు నువ్వు గుజరాత్ మార్వాడీస్, అలాగే మహారాష్ట్ర మార్వాడీస్, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళండి మీరు. వాళ్ళు ఐశ్వర్యాన్ని ఇంత ఎక్కువ ఎందుకు సంపాదించగలిగారు? ఒక జీవితకాలంలో ఒక మనిషి సంపాదించలేనంత సంపాదన వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారా? చాలా ఈజీగా సంపాదించినట్టు ఉంటారు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ ఎక్కుతూనే ఉంటారు మెట్టు. కారణం ఏంటంటే కాకికి నిత్యము కూడా ఆ పిండాన్ని, వాళ్ళు తినేటువంటి మొదటి ముద్దని కాకికి పెడుతూ ఉంటారు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి దానిలో ముందు వృధా చేయరు, ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయరు. అది చాలా కొద్దిగా వండుకుంటారు, రకరకాలుగా వండుకుంటారు, అన్నాన్ని ఆస్వాదిస్తారు, రుచులన్నిటినీ ఒక ప్రతి పూట తింటారు. ఏదో ఒకటే ఇష్టమని అది తినరు. లేకపోతే మనలాగే ఇంట్రెస్ట్ లేకుండా ఓ పప్పు వండుతాం, చాలు పచ్చడి వేసుకుందాం చాలే అని అనుకోరు. స్వీట్ ఉండాలి, హాట్ ఉండాలి, దాంతోపాటుగా ఒక జావగారే కూర ఉండాలి, ఒకటి గట్టి కూర ఫ్రై ఉండాలి, అలాగే పప్పు ఉండాలి, మళ్ళీ రసం ఉండాలి, సాంబార్ ఉండాలి, ఇన్ని రకాలు ఉండాలి, దాంతోపాటు రోటీ ఉంటుంది, కొద్దిగా రైస్. అంటే ఏంటి, వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకి ఆసక్తి అంత గొప్పగా ఉంటుంది. అటువంటి ఆసక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళ ఐశ్వర్యవంతులే. అందున పితృకార్యక్రమాలు మనకన్నా కూడా శ్రద్ధగా చేస్తారు వాళ్ళు. మనం చేయమా అంటే చేయమా అని కాదు, కాస్త ఈ రోజుల్లో గాడి తప్పిన మాట మాత్రం నిజమే. కనుక ఈ ఫాల్గుణ అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే కొత్త అమావాస్య అంటారు. దీనికి ఒక పేరు ఏంటంటే కొత్త అమావాస్య, అంటే కొత్త సంవత్సరానికి ముందు వచ్చేటువంటి అమావాస్య అంటే కొత్త అమావాస్య అంట. ఈ రోజుల నుంచి మొదలెట్టి ఒక సంవత్సర కాలం మా ఇంట్లో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయండి, అసలు మేము కోలుకోలేని స్థితిలో ఉన్నాం అన్నవాళ్ళు, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అయితే ఇంట్లో, ఏమంటే మా అమ్మ నాన్న బతికే ఉన్నారండి అన్నవాళ్ళు ఉంటే రోజు వాళ్ళ కాళ్ళకి పొద్దున్నే అమావాస్య రోజు నుంచి మొదలెట్టి రోజు దండం పెట్టమనండి. 1 సంవత్సర కాలం పాటు ఎందుకు పరిస్థితులు బాగుపడవో చెప్పమనండి. కేవలం దండం పెట్టడం కాదు, వాళ్ళు ఇబ్బంది పెట్టినా, విసిగించినా వాళ్ళని విసుక్కోకుండా, మాట అనకుండా, వాళ్ళకు ఉండేటువంటి, వాళ్ళకి చేయగలిగేటువంటి సకల సదుపాయాలు మనం చేసి వాళ్ళని చక్కగా చూసుకోగలిగితే. ఈ రోజున చూడండి, చాలామంది కార్పొరేట్ దగ్గర నుంచి మామూలు వాళ్ళ దాకా అంటున్నారు, మేము సోషల్ సర్వీస్ బాగా చేస్తాం. అవును, వీకెండ్స్ వచ్చాయంటే మేము సోషల్ సర్వీస్ చేస్తాం, ఫలానా చోట ఏవో పంచుతాం, అనాథాశ్రమానికి వెళ్తాం, లేకపోతే వృద్ధాశ్రమానికి వెళ్తాం అంటాం. మీ అమ్మ నాన్నతో నువ్వు కలిసి ఉంటున్నావా? నో, ఉండట్లేదు. వాళ్ళని గాడికే. ఎస్, చూసారా, ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ అనేటువంటిది, సోషల్గా మన లైఫ్ ఎప్పుడు బాగుంటుంది అంటే ముందు మన ఇల్లు బాగుంటే బాగుంటుంది. నిజంగా నీ పరిస్థితులు బాగాలేవా, ఎవరిని వాళ్ళు పరీక్షించుకోమనండి. నిజంగా నేను బాగాలేను, ఫైనాన్షియల్గా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, పిల్లల అభివృద్ధి పరంగా కావచ్చు, నేను బాగాలేను అనుకున్నటువంటి వాళ్ళు నిజంగా మొదలుపెట్టి, తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే రోజు వాళ్ళ కాళ్ళకి చక్కగా దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని, వాళ్ళని ఒక మాట అనకుండా, అదే వాళ్ళు తిడుతుంటే అదే ఆశీర్వాదం, వాళ్ళకి చేసే డబ్బు ఖర్చు ఏదైతే ఉందో అదే ఆశీర్వాదం, గుళ్ళో వేసే వేలకు వేలు ఆయన ఏం అడగట్లా, ఆ గుడి డెవలప్మెంట్ కోసం వాడేస్తారు, భగవంతుడు ఏం అడగట్లా. ఇక నువ్వు ఒక ముద్ద వాళ్ళకి నచ్చింది వండి వాళ్ళ నోట్లో పెడితే భగవంతుడు స్వయంగా తిన్నట్లు లెక్క. అలా తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుని 1 సంవత్సర కాలం ప్రయత్నించి చూడండి, పరీక్షించి చూడండి, నా మాటను పరీక్షించండి. ఆ పరీక్షించి చూస్తే మీ పరిస్థితులు ఎంత బాగుంటాయో, ఎంత డెవలప్ అవుతాయో మీరే గమనిస్తారు. తల్లిదండ్రులు లేరండి మాకు, అమావాస్యకి తర్పణాలు వదలండి. తర్పణాలు వదిలి అదొక అలవాటుగా చేసుకుని, ఆ తర్పణాలు వదిలిన తర్వాత ఏమీ లేనటువంటి బికారి వాడికైనా సరే, బ్రహ్మగారికైనా సరే, మీకు తోచినంతలో వాళ్ళు తినదగింది, వాడుకోదగిన వస్తువుని దానం చేయండి. అలాగే సాయంకాలము ప్రదోషకాల సమయానికి వచ్చేటప్పటికల్లా స్నానం చేసి వీలైనంత వరకు లక్ష్మీ పూజని కనుక సాయంకాలం 8 గంటల నుంచి రాత్రి 11 లోపల అమావాస్య రోజు, ప్రతి అమావాస్య రోజు కనుక చేసినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు. అమావాస్య ప్రత్యేకత అది. అమావాస్య ఒక్కొక్కసారి తగులు మిగిలి వస్తుంది కదమ్మా, రాత్రి గల అమావాస్యని తీసుకోవాలి. పితృతర్పణానికి పగలు ఉన్నటువంటి అమావాస్యని తీసుకోవాలి.
పితృతర్పణాలు వదిలేటువంటి వారు దాన ధర్మాలు చేయాలి, పితృదేవతల పేర్లతో అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సూర్యోదయానికి మనకి అమావాస్య ఉండాలి. రాత్రిపూట అమావాస్య పూజ చేయాలి, లక్ష్మీ పూజ అనుకునేటువంటి వాళ్ళకి రాత్రి గల అమావాస్య, అంటే ఇవాళ రాత్రి ఉందండి రేపు పగలు ఉందండి మధ్యలో లేదంటాం. అప్పుడు నువ్వు రాత్రి చేసేటువంటి లక్ష్మీ పూజని ఇవాళ రాత్రికి చేసేసి రేపు పొద్దున చేసేటువంటి పితృతర్పణాలని రేపు పొద్దున చేసేసుకో. ఈ రకంగా కనుక అమావాస్యని ఉపయోగించుకుంటే చాలా విశేష ఫలితం ఉంటుంది. అందున ఉగాది ముందు వచ్చేటువంటి ఫాల్గుణ అమావాస్య ఏదైతే ఉందో ఆ అమావాస్య రోజున మీ చుట్టుపక్కల్లో మీకు అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రామదేవత ఎవరైనా ఉంటే, ఇప్పుడు చూడండి మా ఈ ఏరియాకి అంతరికి గ్రామదేవత డాన్ బోస్కో స్కూల్ దగ్గర ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ రోజున తప్పనిసరిగా చద్ది నైవేద్యం ఇవ్వాలి. చద్ది నైవేద్యం అంటే అర్థం ఏమిటి అంటే పొద్దున్నే అన్నాన్ని వండుకోవడము, లేదు కొంతమంది ఆనవాయితీ ఎలా ఉంటుందంటే రాత్రి అన్నాన్ని స్నానం చేసేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటారు, అంటే టిఫిన్ తినచ్చు, అన్నం తినరు, ఉపవాసం ఉండి సాయంకాలం స్నానం చేసిన తర్వాత 7 అయ్యేటప్పటికి ఒక కుండ అన్నం వండుతారు, వండి దాన్ని అలాగే మూత పెట్టేస్తారు, ఇంకా దాన్ని ముట్టుకోకుండా రాత్రంతా చద్దన్నం అవుతుంది. ఆ చద్ది అన్నాన్ని పొద్దున్నే చక్కగా ఫ్రెష్గా తోడుకునేటువంటి పెరుగు అందులో కలిపేసేసి కాస్త పసుపు కుంకుమ దాని మీద వేసి కాస్త వేప మండలు కాస్త మామిడి మండలు లేతగా ఉన్నటువంటి వాటిని చక్కగా దాని మీద పెట్టుకుని చక్కగా దానికి పసుపు కుంకాలతో ఆ కుండని కూడా చక్కగా అలంకారం చేసి మన ఇంటి నుంచి గ్రామదేవత దాకా దాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి వస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ కొత్త సంవత్సరం వచ్చే ముందు ఉన్నటువంటి అమావాస్య కనుక ఇవాళ రోజుతో మళ్ళీ సంవత్సర కాలం మళ్ళీ ఫాల్గుణ అమావాస్య దాకా మన ఇంట్లో ఎటువంటి విపత్తులు, గాలి ధూళి లాంటివి, దెయ్యాలు లాంటివి, ఈ రోజుల్లో కొద్దిగా భయాలు ఉంటాయి కదా, కాస్త మనసు వీక్గా ఉంటే ఏదైనా మనల్ని ఆవహిస్తూ ఉంటుంది, అలాంటి వాటి నుంచి మన కుటుంబం రక్షింపబడుతుంది. ఇలాంటివన్నీ కూడా విశేష ఫలితాలను ఇస్తాయి. గ్రామదేవత అమావాస్య రోజు ఇవ్వాలమ్మా, తప్పనిసరిగా అమావాస్య రోజున చక్కగా పొద్దున్నే స్నానం చేసి ఈ చద్ది అన్నాన్ని ఈ అమ్మవారికి కనుక నైవేద్యంగా పెట్టుకున్నట్లయితే, మా గుడికి వెళ్ళే అలవాటు లేదండి, అమ్మవారిని తలుచుకో, ఇంట్లో చేసుకో. చాకలి వారు మనకి ఇస్త్రీలు అవి చేసి పెడుతూ ఉంటారు. ఇదివరకు రోజులు అంటే చాకలి వాళ్ళు ఇంటి దగ్గరగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇస్త్రీలు అవి చేస్తున్నారు. ఎవరికైనా సరే నాయన నేను పెరుగన్నం ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టా, నువ్వు తీసుకుంటావా? తీసుకుంటానమ్మా. అమ్మ మన ఇంట్లో నేను కొద్దిగా నైవేద్యాన్ని నేను ఉంచుకుని నేను తినగలిగే స్థితిలోనే నీకు ఇస్తున్నానని నమ్మకంగా వాళ్ళకి చెప్తే చక్కగా తీసుకుంటారు. ఆ పెరుగన్నంతో పాటు ఇంకా సన్నం కూడా ఉండి వాళ్ళకి ఇచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని చక్కగా పసుపు నీళ్ళని ఒక చెంబులో నిండా పోసుకుని, మన అపార్ట్మెంట్లో ఉంటున్నాం అనుకోండి, మెయిన్ ద్వారం దగ్గర మెయిన్ గేట్ ఎందులోంచి అయితే మనం రాకపోకలు సాగిస్తూ ఉంటామో అక్కడ అడ్డంగా పోసేయాలి. ఎవ్వరూ కాదండ్రమ్మ. ఈ రోజుల్లో మంచిని చేస్తున్నాము అంటే దాని మీద సమగ్రమైనటువంటి ఆ అధికారికతని పొంది ఉన్నాము అంటే, వీళ్ళన్నీ తెలిసిన వాళ్ళు అనేటువంటి నమ్మకం ఉంటే ఎవ్వరూ మాట్లాడరు. మా అపార్ట్మెంట్లో మేము ఎవ్రీ నెల అన్నీ చేస్తాం, ఎవ్వరూ మాట్లాడరు. మీ వల్లే మేము ఇంత సుఖంగా ఉంటున్నామండి 40 ఫ్లాట్ల వాళ్ళం అంటారు. కనుక ఆ నమ్మకాన్ని మనం ఏదైతే ఆచరిస్తున్నామో ఆచరణ మన కార్యక్రమాల్లో మన కర్మల్లో కనపడుతూ ఉంటే ఎవ్వరూ మనల్ని ఆక్షేపించరు. మనం చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఇలా ఉంటే మాత్రం ఎవరు మనల్ని మాట శుద్ధి ఉండాలి. ఎస్, ఒక సంవత్సర కాలం బాగుండాలి అంటే ఫాల్గుణ అమావాస్య రోజున గ్రామదేవతని అర్చించాలి. పితృదేవతలకి తర్పణాన్ని ప్రతి అమావాస్య రోజు వదులుకోవాలి, ఫాల్గుణ అమావాస్య రోజు కూడా వదులుకోవాలి. సాయంకాలం అమావాస్య రోజు చేసేటువంటి పూజ లక్ష్మీదేవి పూజగా ఉండి దాని యందు కనుక సమగ్రమైనటువంటి భక్తిని కలిగి ఉంటే ఐశ్వర్యం అనేటువంటిది సిద్ధిస్తుంది. అందులో ఎట్టి సందేహము లేదు. అమావాస్య ఇంత ఐశ్వర్యప్రదాయం. చాలా సంతోషం అమ్మ, నిజంగా అమావాస్య ఎంత శుభప్రదమో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి అమావాస్య చాలా విశిష్టమైనది. ఈ మధ్యకాలంలో మనం తెలుసుకుంటున్నాం. ఇంకా అమావాస్య గురించి చాలా విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్కారం.